హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే న్యూ లుక్ వీడియోస్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఒక పిండి వంటలు ట్రై చేద్దామని ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదు ట్రై చేయడం, ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ సారి ట్రై చేసినప్పుడు మా పాప చెప్పిందని చెప్పేసి అంటే సున్నుండ చేసేటప్పుడు పాకంతో చేయాలి మమ్మీ అని చెప్పింది మా పాప చెప్పిందని చెప్పేసి నేను బెల్లం పాకం తీసేసి మినపప్పు వేడి చేసి మిక్సీ పట్టేసి చేశాను. అది మొత్తం ఎలా వచ్చిందంటే బంకగా వచ్చింది ముద్ద. అది మొత్తం మళ్ళీ పడేసేసి మళ్ళీ ఫ్రెష్గా ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి 11:30 అవుతుంది. 11:30కి నైట్ 11:30కి స్టార్ట్ చేశాను, అంటే 11:20కి అలా స్టార్ట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. దీనికోసం నెయ్యి మొత్తం కూడా కింద పడి వస్తాను అనమాట, అంటే చేజారి పడిపోయింది, నెయ్యి మొత్తం పడిపోయింది అలా. కానీ మొత్తానికి అయితే ఫినిష్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా పిండితో స్టార్ట్ చేశాను. అసలు తినడం అయితే చాలా ఈజీగానే ఫ్రెండ్స్, చేయడం మాత్రం చాలా కష్టం. ఇది చేస్తుంటేనే నాకు అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ సారి చేశాను అన్నాను కదా, అది పాకంతో మెత్తగా ఉండడం వల్ల అది ఏమైపోయిందంటే తొందరగా ఉండలు వచ్చాయి. కానీ ఇది పొడిగా ఉండడం వల్ల చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్. ముద్దలు చేయడం చాలా కష్టంగా వచ్చింది. కాకపోతే మాత్రం చాలా కష్టంగా ట్రై చేశాను. మా హస్బెండ్ చాలా ప్రేమగా అడిగాడు అనమాట, చేసి పెట్టవని. కాకపోతే నాకు చేయడం రాకపోయినా ట్రై చేశాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. అది మా పాప టేస్ట్ చేసి చెప్పింది అనమాట, చాలా బాగుంది మా అని. కావాలంటే మీరు కూడా చూడండి. తను టేస్ట్ చేసేటప్పుడు మాత్రం భయంకరంగా, అంటే ఇంతకుముందు తిన్నది ఎలా ఉందంటే వామిటింగ్ లాగా వచ్చినట్టుందనమాట, కానీ ఇప్పుడు అలా లేదు. చాలా బాగా చేశాను అనమాట ఫ్రెండ్స్. మీరు తిన్నట్టయితే బాగుండేదనమాట, బాగుందని చెప్పేవాళ్ళు అనమాట. కాబట్టి మా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వదిలేకోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మంచిగా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.